హలో గైస్, మై నేమ్ ఇస్ అరుణ్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ఆర్మ్ రెజ్లర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే ఆర్మ్ రెజ్లింగ్ గురించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్మ్ రెజ్లింగ్ అనేది అంత ఎక్కువగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్మ్ రెజ్లింగ్ అంటే తెలియని వాళ్ళకి ఆర్మ్ రెజ్లింగ్ అనేది ఏంటి అని దాని వివరణ కోసం ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను. ఒకసారి చూడండి వీడియో. ఆర్మ్ రెజ్లింగ్ అంటే స్పోర్ట్ తెలియని వాళ్ళ కోసం. మెయిన్ మోటో ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే ఆర్మ్ రెజ్లింగ్ ఎక్కువ శాతం మందికి తెలియాలి. అసలు ఆర్మ్ రెజ్లింగ్ అంటే ఏంటి, ఆర్మ్ రెజ్లింగ్ అనే స్పోర్ట్ ఉంది అని తెలియాలి. నేను చిన్నప్పుడు ఆడేవాడిని అలా స్కూల్ బల్లల మీద, కానీ ఆ స్పోర్ట్ అనేది ప్రొఫెషనల్గా ఉంది అని అందరికీ తెలియాలి కాబట్టి వీడియో చేస్తాను. ఎంతైనా వీడియోని షేర్ చేస్తూనే ఉండండి. ఇంకా ఎక్కువ మందికి మీ ఒకసారి మామూలుగా వీడియో ఇప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆర్మ్ రెజ్లింగ్ ఆడేవాళ్ళు స్కూల్లో, వాళ్ళకి ఈ వీడియో పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఆర్మ్ రెజ్లింగ్ గురించి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014 ఆ బ్యాక్ టైంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలామంది ఆర్మ్ రెజ్లర్స్ ఉండేవాళ్ళు. కానీ తెలంగాణ విడిపోయినాక ఏమైందంటే ఆర్మ్ రెజ్లర్స్ అందరూ తెలంగాణకి వెళ్ళిపోయారు. సో ఆంధ్రప్రదేశ్లో ఆర్మ్ రెజ్లర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్లో ఆర్మ్ రెజ్లర్స్ కొరత వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇక ఆర్మ్ రెజ్లర్స్ లేరు. సో మేము చాలా చాలా రీసెర్చ్ చేసాం, కానీ ఎక్కడ దొరకలేదు. ఆంధ్రప్రదేశ్లో అసలు మనకి ఆర్మ్ రెజ్లర్స్ అంతగా దొరకలేదు. ఈ మధ్య కొంచెం ఆర్మ్ రెజ్లర్స్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రైజ్ అవుతున్నారు. సో ఇప్పుడిప్పుడుగా కొంచెం వైజాగ్లో నుంచి కొంతమంది ప్లేయర్స్, గుంటూరు డిస్ట్రిక్ట్, విజయవాడ, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, ఇలా కొన్ని ప్లేసెస్లో నుంచి ఆర్మ్ రెజ్లర్స్ అనేవాళ్ళు మెసేజెస్ చేస్తున్నారు. మీకు ఆర్మ్ రెజ్లింగ్ గురించి ఇంకా తెలియాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఆంధ్రప్రదేశ్ ఆర్మ్ రెజ్లింగ్ ఉంటుంది, దాంట్లో డిఎం చేయండి. లేకపోతే వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి 6300567107. నేను మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ఆర్మ్ రెజ్లింగ్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఇంకా నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి చెప్పుకుందాం అనుకుంటే, ఇప్పుడు దాకా నేషనల్కి ఒక 10 ప్లేయర్స్ దాకా తీసుకెళ్ళాం. నేనే తీసుకెళ్ళాను 10 ప్లేయర్స్ దాకా నేషనల్ ఆర్మ్ రెజ్లింగ్కి చాలామందికి తీసుకెళ్ళాను నేషనల్ లెవెల్ వరకు. కానీ వాళ్ళల్లో జస్ట్ 3 మెంబర్స్ మాత్రమే నేషనల్ మెడల్స్ కొట్టగలిగారు. వాళ్ళ పేర్లు ఏంటంటే, 1 నేను, 2 హర్షవర్ధన్ జూనియర్ ప్లేయర్, నెక్స్ట్ థర్డ్ ఏమో నాగరాజు సబ్ జూనియర్ ప్లేయర్. ఇప్పుడు దాకా మేము 3 మెంబర్స్ మాత్రమే నేషనల్ లెవెల్లో మెడల్స్ కొట్టగలిగాం. ఇప్పుడు దాకా నెక్స్ట్ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ నేషనల్ లెవెల్లో మాత్రం ఈ 3 ప్లేయర్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆర్మ్ రెజ్లింగ్ ఆర్గనైజర్స్ గురించి మాట్లాడదాం. ఆర్గనైజర్స్ అంటే అంత ప్రొఫెషనల్ ఏం కాదు, జస్ట్ ద వన్ హూ ఆర్గనైజర్స్ ఆర్మ్ రెజ్లింగ్ కాంపిటీషన్స్ ఎట్ హోమ్ అంటే మీ ఇంటి దగ్గర మీ పరిసరాల్లో మీరే టేబుల్ తీసుకొని పెట్టి అందరినీ పిల్లల్ని ఆడిపిస్తే వాళ్ళు ఆర్గనైజర్ లెక్క కిందకు వస్తారు. ఇప్పుడు అలా చెప్దాం. మామూలుగా నేను మెయిన్గా ఆర్గనైజర్ అంటే నా మైండ్లో వచ్చే వన్ నేమ్ ఎవరంటే కమల్ ఫ్రమ్ వైజాగ్. బ్రో, యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే నీ వల్ల చాలామంది ఆర్మ్ రెజ్లర్స్ పుట్టుకొస్తున్నారు వైజాగ్ నుంచి. ఇలా ఆర్మ్ రెజ్లింగ్ ఇంకా నీ వల్ల ఇంకా బాగా ప్రమోట్ అవుతుంది, కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఇంకా ఇలానే మీరు చాలామంది నాకు మెసేజ్ చేస్తారు, డీఎం చేస్తారు. సరే, మనీ లేని వాళ్ళు పర్లేదు, కానీ మనీ ఉంటే, ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే మేము టేబుల్ తీసుకోగలము అంటే ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ అలా డబ్బులు వేసుకొని కొన్నారనుకో 6,000 to 10,000 రేంజ్లో ఆర్మ్ రెజ్లింగ్ టేబుల్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఇంటి దగ్గరే అలా ఒక కాంపిటీషన్ లాగా పెట్టొచ్చు, మీరే అలా స్పాన్సరింగ్ చేసి మీరే కొంచెం కాంపిటీషన్ లాగా పెట్టొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆర్మ్ రెజ్లింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇప్పుడు ఆర్గనైజర్ గురించి ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక్కళ్ళే ఆర్గనైజ్ చేస్తే ఒక్క చోట మాత్రమే అవుతుంది. అదే ఒక్కళ్ళు కాకుండా 10 మంది ఆర్గనైజ్ చేస్తే, 20 మంది ఆర్గనైజ్ చేస్తే, 100 మంది ఆర్గనైజ్ చేస్తే అర్థం చేసుకోండి. కావాలంటే ఎంతమంది ఆర్గనైజర్స్ ఉంటే, ఎంతమంది ఆర్మ్ రెజ్లింగ్ గురించి చెప్తా ఉంటే ఆర్మ్ రెజ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో అంత పెరుగుతుంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా ఒకవేళ మీ దగ్గర టేబుల్ ఉంటే అలా వేరే వాళ్ళకు కూడా ఆటలు నేర్పించండి. ఆర్మ్ రెజ్లింగ్ ఇంకా పాపులర్ చేయండి. మీరు ఒక ఇద్దరికి చెప్పండి, ఆ ఇద్దరిని ఇంకో ఇద్దరికి చెప్పండి. ఇలానే ఆర్మ్ రెజ్లింగ్ పాపులర్ అయిపోతుంది. సో నా ఐడియా ఇదే. మీకు ఎలా ఉంది ఐడియా? మీకు నచ్చితే చెప్పండి. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే, ఎలా పాపులర్ చేయాలని మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కింద యూట్యూబ్ కామెంట్స్లో మెసేజ్ చేయండి. నేను చూస్తాను, అన్నింటికి రిప్లై ఇస్తాను మ్యాక్సిమం. సో నా ఫ్యూచర్ గోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని
నేషనల్ లెవెల్లో ఆర్మ్ రెస్లింగ్ని రిప్రజెంట్ చేయాలి. ఏ లెవెల్లో అంటే ఇప్పుడు ఇండియాలో టాప్ 2 ఆర్మ్ రెస్లింగ్ బాగా ఆడే స్టేట్స్ ఏవంటే 1 కేరళ, 2 అస్సాం. ఈ 2 స్టేట్స్కి పోటీ ఇచ్చేంత స్ట్రాంగ్గా మన స్టేట్ అనేది రావాలనేది నా కోరిక. ఇలా రావాలంటే ఏం లేదు, ప్రాక్టీస్ చేయాలి, ఛాలెంజెస్ ఉండాలి, ట్రైనింగ్ చేయాలి, మన ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయాలి, సూపర్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేయాలి, ఇలా లాట్స్ ఆఫ్ వర్క్ చేయాలి. ఇంకా నాతోనే అందరూ కలిసి ఉండండి, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, మీకు ఏమైనా ఇంకా కావాలంటే నాకు కామెంట్లో పెట్టేయండి. నేను మీకు వీడియోస్ కావాలన్నా కూడా ఇంకా అప్లోడ్ చేస్తాను, కొత్త ఏమైనా కావాలంటే. ఇప్పుడు కొంతమంది చెప్పొచ్చు ఎలా అంటే ఆర్మ్ రెస్లింగ్ ఆడతాం, ఆర్మ్ రెస్లింగ్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా, మనీ వస్తుందా అంటే వస్తుంది, కానీ లో లెవెల్లో రాదు అసలు. నేషనల్ లెవెల్లో కూడా అంటే ప్రో పంజా లీగ్ అనేది ఒకటి ఉంటుంది, అదొక ఆర్గనైజేషన్. ప్రో పంజా లీగ్ ఆర్గనైజేషన్లో మీరు కానీ ర్యాంక్ తెచ్చుకోగలిగితే మీకు మనీ వస్తాయి. 80,000 నుంచి 1.5 lakh దాకా మీకు ప్రైజ్ మనీ ఉంటుంది. సో లో లెవెల్లో ఆర్మ్ రెస్లింగ్లో అసలు జస్ట్ ఇట్స్ సైడ్ స్పోర్ట్. ఆర్మ్ రెస్లింగ్ అనేది జస్ట్ ఒక హాబీ లాగా చేసుకోండి. అదే మెయిన్గా దాంట్లోనే ఎర్నింగ్ చేసుకోవాలంటే మాత్రం అసలు కుదరదు. సో ఇట్స్ సైడ్ హాబీ లాగా చూసుకోండి. మెయిన్ ఏదో పని చేసుకుంటే దీన్ని సైడ్గా చూసుకోండి. హై లెవెల్లో మాత్రమే మనీ వస్తుంది, లో లెవెల్ అసలు మనీ మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. కొన్ని చోట్ల వస్తాయి, కొన్ని చోట్ల రావు, కానీ వీటితోనే అసలు కుదరదు. సో నేమ్ అండ్ ఫేమ్ అంటారా, వస్తుంది. నేమ్ అండ్ ఫేమ్ అనేది మీకు పక్కా వస్తుంది, కానీ మీరు హై లెవెల్లో ఉండాలి బాగా. ఇప్పుడు నేమ్ అండ్ ఫేమ్ అంటే ఏముంది, ఆంధ్రప్రదేశ్లో మీ నేమ్ అండ్ ఫేమ్, ఆంధ్రప్రదేశ్లో లెవెల్లో మీరు స్టేట్ లెవెల్లో కొడితే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అదే నేషనల్ లెవెల్లో కొడితే ఏ లెవెల్ అయితే మీరు ఉన్నారో ఆ లెవెల్లోనే మీ నేమ్ ఫేమ్ ఉంటుంది. సో నేమ్ ఫేమ్ వస్తుంది. మనీ అంటే హై లెవెల్, బాగా హై లెవెల్లో ఉంటే మనీ పక్కా వస్తుంది, కానీ దీన్నే చూసుకొని మాత్రం చేసుకోబాకండి. దీంట్లో నుంచి రావు అసలు మనీ ఏమి అంతగా. నేను చెప్తున్నాను, నేను ఒక 5 years ఎక్స్పీరియన్స్డ్, సో మంచిగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సో ఇప్పటి నుంచి ప్రతి సండే ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో అప్లోడ్ అవుతుంది ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియోని చూసేదానంటే లాస్ట్ దాకా మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఏ ప్లేస్ నుంచో కొంచెం నాకు కామెంట్లో మీ ప్లేస్ పేరు కామెంట్ చేయండి. సో నాకు ఈ వీడియో ఏ డిస్ట్రిక్ట్స్ వరకు వెళ్ళింది, ఆర్మ్ రెస్లింగ్ గురించి ఏ డిస్ట్రిక్ట్స్కి తెలిసింది అని కొంచెం అవగాహన ఉంటుంది. సో ప్లీజ్ కామెంట్ యువర్ డిస్ట్రిక్ట్ ఆర్ టౌన్. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచో లేకపోతే ఏ టౌన్ నుంచో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ ఆర్మ్ రెస్లింగ్.